వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. ఈ రోజు ఎచ్చర్లలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి నడుకుడిటి ఈశ్వరరావు నామినేషన్. ఎచ్చర్ల నియోజకవర్గ రణస్థలం మండలం జేఆర్పురం ఎంఆర్ఓ ఆఫీసులో ఎచ్చర్ల ఎన్డీఏ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా నడుకుడిటి ఈశ్వరరావు మరియు ఎంపీ అభ్యర్థి కెలిశెట్టి అప్పలనాయుడుతో కలిసి నామినేషన్ పత్రాలను అందజేశారు. నామినేషన్ వేసిన అనంతరం ఎంఆర్ఓ ఆఫీస్ నుండి రామతీర్థాలు కోడలి వరకు భారీగా ర్యాలీ నిర్వహించి నామినేషన్ కు వచ్చినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన మూడు పార్టీల ఎన్డీఏ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ గుర్తైన కమలం గుర్తు మీద నేను బీఫారంతో సహా 4 సెట్లు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ప్రజా ఆమోద యోగ్యంతో, ప్రజలందరి ఆశీర్వచనాలతో, ఎచ్చర్ల ప్రజలందరూ కూడా ఆశీర్వదించి నన్ను నామినేషన్కి ఈరోజు పంపించి నామినేషన్ నిన్న 2 సెట్లు, ఈరోజు 2 సెట్లు దాఖలు చేయడమైంది. ఈ దాఖలకి నా సోదరుడు కలిసెట్టి ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి కలిసెట్టి అప్పలనాయుడు గారి సమక్షంలో ఈరోజు ఇది కూడా జరిగింది. చాలా సంతోషం. ఏదైతే ఎచ్చర్ల ప్రజలు కోరుకుంటున్నారో, ఏది కావాలని ఆశిస్తున్నారు, సాగునీరు, తాగునీరు, నిరుద్యోగులందరికీ ఉద్యోగం, ఈ 3 అంశాలే నా అభ్యర్థిగా, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కమలం గుర్తు మీద నేను పోటీ చేసి నా ఎమ్మెల్యే అభ్యర్థిగా నా యొక్క ముఖ్య లక్ష్యం 3 అంశాలు: సాగునీరు, తాగునీరు. సాగునీరు తోటపల్లి కాలువ, మడ్డువలస కాలువ, నారాయణపురం ప్రాజెక్టు ద్వారా 3 ప్రాజెక్టులని, పూర్తయిన ప్రాజెక్టులనే మెయింటెనెన్స్ చేసి వాటికి పూర్తి స్థాయిలో నీరివ్వాలి. మడ్డువలస ప్రాజెక్టు జీసగడంలో ఆగిపోయిన కాలువని మన బుడుమూరు పెద్ద చెరువు వరకు తీసుకొచ్చి పెద్ద చెరువులో మినీ రిజర్వాయర్ కట్టించాలి. దానివల్ల సాగునీరు, తాగునీరు కూడా 2 మండలాలకు పూర్తవుతుంది. అలాగే నారాయణపురం ప్రాజెక్టును కూడా మెయింటెనెన్స్ చేసి సాగునీరు ఇవ్వాలి. అలాగే తోటపల్లి ప్రాజెక్టును కూడా మెయింటెనెన్స్ చేసి చివరికంట నీరు ఇవ్వాలి. అలాగే తోటపాలెం వద్ద ఎత్తిపోతల పథకం పెట్టి ఎచ్చర్ల మండలానికి తాగునీరు ఇవ్వాలి.
ఇది నా ప్రధాన ఎజెండా, తాగునీరు. అలాగే హెచ్ఎల్లలో చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళంతా కూడా బీఎస్సీలు చదివి, ఎందుకు బీఎస్సీలు చదివారంటే ఇక్కడ ఫార్మాన్యూటికల్ కంపెనీస్లో ఉద్యోగాలు వస్తాయి, ఇక్కడే కంపెనీలు చాలా కంపెనీలు ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఏదో ఒకలాగా ఎవరినో పట్టుకొని ఇక్కడ ఉద్యోగం చేసుకుందాం ఉద్దేశంతో చాలామంది బీఎస్సీలు చదివి చాలా సంవత్సరాలు పెట్టి ఖాళీగా ఉన్నారు. ఎవరికి ఉద్యోగాలు లేవు ఇక్కడ. సో ఇక్కడ మేనేజ్మెంట్తో మాట్లాడతాం. వారికి కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ ఏదైనా చేయాలంటే ఉన్న నిరుద్యోగులకి మేము స్కిల్ డెవలప్మెంట్ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంతో ఇక్కడే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కూడా మేము త్వరలో ప్రారంభించి ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా వాళ్ళకి ఇక్కడ ఉన్న కర్మాగారాల్లో ఏ అవసరం, ఎటువంటి ఎంప్లాయ్మెంట్ అవసరమైనా మన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా వాళ్ళకి అందించి ప్రతి నిరుద్యోగికి కూడా ఉద్యోగం ఇప్పించే సంకల్పంతో ముందుకెళ్తున్నాం. దీనికి ప్రజలందరూ చాలా హర్షిస్తున్నారు, ఆమోదయోగ్యంగా ఉంది. అందరి దీవెనలతో మంచి మెజారిటీతో ఎమ్మెల్యేగా నేను, అలాగే సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నటువంటి నా సోదరుడు కసిరెడ్డి అప్పలనాయుడు గారు ఎంపీగా, ఆయన కూడా మంచి మెజారిటీతో ఇద్దరమే ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ హెచ్ఆర్లలో జరిగినంత న్యాయం ఇంకెక్కడ ఏ కాన్స్టిట్యూషన్లో జరిగి ఉండదేమో. ఎందుకంటే ఎమ్మెల్యేగా నాకు, మా ఎంపీగా కసిరెడ్డి అప్పలనాయుడు గారికి, అదే ఇదివరకు పూర్వపు ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కళా వెంకట్రావు గారిని చీపురుపల్లి ఎమ్మెల్యేగా, ముగ్గురికి కూడా ఎక్కడ ఖాళీగా లేకుండా ముగ్గురిని 3 స్థానాల్లో పెట్టడం. అది ఇక్కడ చూస్తే ఎమ్మెల్యే, ఎంపీ మొదటిసారి తెలుగుదేశం ఆవిర్భావించిన తరువాత మొట్టమొదటిసారి హెచ్ఆర్ల నియోజకవర్గానికి లోకల్ క్యాండిడేట్స్కి ఎమ్మెల్యే, ఎంపీ రావడం మొదటిసారి. అలాగే ఎమ్మెల్యే కూడా లోకల్ క్యాండిడేట్కి ఇవ్వడం అనేది ఇదే మొదటిసారి తెలుగుదేశం తరపున. ఇటువంటి సువర్ణ అవకాశం మా ఇద్దరికి వచ్చింది. తప్పకుండా మేము ఇద్దరం కలిసి పనిచేసి ఇద్దరం హెచ్ఆర్లకి 2 కళ్ళులాగా పనిచేసి హెచ్ఆర్ల నియోజకవర్గాన్ని 175 నియోజకవర్గాల్లో నెంబర్ 1 నియోజకవర్గం చేసుకుందామని మా సంకల్పం. దానికి మీ మీడియా, పత్రికా సోదరులు, మీడియా మిత్రులు మాకు సహకరించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి మా విజయోత్సవంలో మీరు భాగం పంచుకుంటారని మిమ్మల్ని కోరుతున్నాం. జై హింద్.